ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్. అయితే మనం ఈరోజు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మనకి పాక్కి యుద్ధం వస్తున్నట్టు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి కదా రెండు దేశాల మధ్య. సో పాయింట్లోకి వెళ్తే పహల్గామ్ అనేది మన జమ్మూ కాశ్మీర్ దగ్గర ఒక ఉగ్రదాడి జరిగింది. అందులో నాకు తెలిసిన కొంతమంది ఉగ్రవాదులు వచ్చి మన భారతీయుల్ని 28 మందిని అనేది చంపారు. సో అసలు వాళ్ళు ఎలా లోపలికి వచ్చారు ఇవన్నీ మనం మాట్లాడుకుంటే, వాళ్ళు ఎవరు అంటే అతి కష్టమైన 2 కొండల నడకదారిలో వచ్చి వాళ్ళ దగ్గర ఒక రైఫిల్స్ అంటే గన్స్తో అటాక్ చేసి అక్కడ ఉన్న యాత్రికుల్ని పర్యాటకులను అయితే వాళ్ళని చంపారు. సో ఇది అనేది హాట్ టాపిక్గా మారింది. ఇది అనేది పాకిస్తాన్ భారతదేశానికి మధ్య యుద్ధం జరిగేలా ఇదైతే మొదలైంది. అయితే ఈ యుద్ధం జరుగుతుందా లేదా, అసలు యుద్ధం జరిగితే మనకెంత నష్టం జరుగుతుంది, పాకిస్తాన్కి ఎంత నష్టం జరుగుతుంది చూసుకున్నట్టయితే, వాళ్ళకి మెయిన్ మనకి సింధు నది ఇండస్ వాటర్స్ అని మన జమ్మూ కాశ్మీర్ దగ్గర ఒక నది అనేది ఉంటుంది. ఆ నది అనేది మన భారతదేశం నుంచి వాటర్ అనేది వాళ్ళకి వెళ్తుంది. అయితే మొన్న మన భారతదేశం మన సైన్యము మన మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ నీళ్ళని అనేది కొన్ని రోజుల వరకు స్టాప్ చేసింది. స్టాప్ చేస్తే పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నారు, మీరు ఈ ఇండస్ వాళ్ళకి ఆ వాటర్ లేకపోతే వాళ్ళు 90% త్రాగునీరు కానీ పంట పొలాలు కానీ వాళ్ళకి పండవు అసలు. సో అయితే ఏం చేసిందంటే ఒక 3-4 డేస్ అనేది ఆ నీళ్ళని ఆపింది. నీళ్ళని ఆపి వాళ్ళు ఏమనుకుంటూ చేసారు, మాకు వాటర్ కావాలి, వాటర్ లేకపోతే మేము యుద్ధానికి దిగుతాం ఇవన్నీ కొన్ని స్టేట్మెంట్స్ అనేవి వాళ్ళు రిలీజ్ చేసారు. సో అయితే మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒకేసారి వాటర్స్ అనేది వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాటర్స్ అనేది రిలీజ్ చేసింది. సో రిలీజ్ చేయడం వల్ల అక్కడ చాలా గ్రామాలను అయితే మునిగిపోయినాయి. మీరు చాలా వీడియోస్లో కూడా చూసి ఉంటారు. దెన్ ఒకవేళ యుద్ధాలు జరిగితే ఎవరికి ఎంత నష్టం కంపేర్ టు మన దేశము పాకిస్తాన్ చూసుకుంటే 2014 నుంచి ఆ దేశం యొక్క స్థితి అనేది చాలా దిగువకి ద్రవ్యోల్బణం వైపు అనేది కొనసాగుతుంది. చాలా పూర్ దేశం అయిపోయింది. కంపేర్ టు డాలర్ వాళ్ళ రూపీ అనేది 280 రూపీస్ ఉంది. మన రూపీ వచ్చేసి కంపేర్ టు డాలర్ 86 దగ్గర అనేది ఉంది. సో వాళ్ళ దేశం అనేది చాలా పూర్ దేశం. ఒకవేళ యుద్ధం కనుక వస్తే వాళ్ళ జనాభా చూసుకుంటే 30 కోట్ల మంది, మన జనాభా చూసుకుంటే 130 కోట్ల మంది. ఎలా చూసినా పాకిస్తాను మనతో యుద్ధంలో గెలవలేదు. కానీ మన దేశంలో కూడా చాలా మనకి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. మన దగ్గర అణుబాంబులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి. సో వాళ్ళు కనుక అణుబాంబులు ఉపయోగిస్తే మన పెద్ద పెద్ద నగరాలు చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మనం వాళ్ళపై అణుబాంబులు కూడా ఉపయోగిస్తున్నాం అనుకో, ఇది వరల్డ్ వార్కి కూడా దారి తీయవచ్చు. ఇప్పటి వరకు World War I, World War II మనం చదువుకున్నాం. ఈ 2 దేశాల మధ్య యుద్ధం అనగానికి వస్తే మనం World War III గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కి కొన్ని దేశాలు అనేవి చైనా ఇంకా కొన్ని దేశాలు అనేవి సపోర్ట్గా ఉంటాయి. మళ్ళీ ముస్లిం దేశాలు కూడా సపోర్ట్ని ఇస్తాయి ఆ కంట్రీకి. ఇంకా చెప్పాలనుకుంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే పాకిస్తాన్కి చాలా దేశాలు అనేవి శత్రువులుగా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి చాలా ఉగ్రవాద సంస్థలు అనేవి అక్కడ నుంచి ఎక్కువ వాళ్ళు ఆపరేషన్ చేస్తూ ఉంటారు. పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఉగ్రవాదులకు అనేది షెల్టర్ ఇస్తారు. వాళ్ళ ఉగ్రవాదులను తెలిసి కూడా వాళ్ళకి కావాలని అతిథుల్లాగా వాళ్ళని ట్రీట్ చేస్తారు. దీనివల్ల వీళ్ళు ఏంటంటే మీరు ఒసామా బిన్ లాడెన్ చూసుకోవచ్చు, ఇంకా చాలా క్రిమినల్స్ చూసుకోవచ్చు. వాళ్ళందరికీ షెల్టర్ ఎక్కువ రోజులు షెల్టర్లు వాళ్ళు ఉన్నది ఎక్కడంటే పాకిస్తాన్లో. ఇది టాపిక్ వచ్చేసి. అయితే మన గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంటు మొన్న కాల్పులు కూడా జరిగారు బార్డర్లో. అండ్ అరేబియన్ సీలో కూడా మన షిప్స్ వచ్చేసి సబ్మెరీన్స్ వచ్చేసి వాళ్ళ బార్డర్ ఉంటుంది కదా, సముద్ర జలాల్లో బార్డర్స్ ఉంటాయి కదా, వాళ్ళ బార్డర్ దగ్గరికి అయితే మన సబ్మెరీన్స్ అనేది తీసుకొని వెళ్ళారు. అంతా ఎక్కడికెక్కడ కట్టుదిట్టం చేశారు. మొన్న మనం న్యూస్ వినే ఉన్నాం, భారతదేశంలో మెడికల్ వీసాలు తప్ప వేరే నార్మల్ టూరిస్ట్ వీసాలు కానీ ఇవన్నీ క్యాన్సిల్ చేశారు. ఇంకెవరైనా లాంగ్ టర్మ్ వీసాలు కాకుండా షార్ట్ టర్మ్ వీసా ఉన్న వాళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళాలని సూచించారు. అండ్ బార్డర్స్ కూడా క్లోజ్ చేశారు. సో ఇవన్నీ యుద్ధ మేఘాలకి దారితీస్తుంది. యుద్ధము మనకి ఈ యుద్ధం వల్ల మనకు కొన్ని మంచి జరిగే పరిణామాలు కూడా ఉన్నాయి.
ఎందుకంటే ఎల్ఓకే ఉంది కదా, ఎల్ఓకేని అంటే పాకిస్తాన్ వాళ్ళు మన భూభాగాన్ని ఆక్రమించి ఇది మాదే అని వాళ్ళు మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు పటం ఇట్లుంటుంది కదా, సో వాళ్ళు సగ భాగాన్ని అనేది ఆక్రమించారు. సో మనం ఇప్పుడు యుద్ధం చేసుకుంటూ ఆ భాగాన్ని కూడా తిరిగి ఆక్రమించుకోవచ్చు. చాలామంది మన ఇండియన్స్ అయితే దీన్ని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికీ మొన్న రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఈ చాలా వార్ల వల్ల చాలామంది నష్టపోయారు. ఇది ఎలా ఉన్నా కూడా మన దేశంలో ఒకవేళ యుద్ధం అనేది సంభవిస్తాయని కనుక మన దేశంలో కూడా ఎంతో కొంత నష్టపోయే అవకాశం అయితే చాలా ఉంది. సో చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో ఈ విషయం అనేది. సో మీరేమనుకుంటున్నారు, పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తే మంచిదా, లేకపోతే శాంతి ఒప్పందాలతో మళ్ళీ పాత లెక్కనే చేస్తే బాగుంటుందా అని మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి. కానీ మన చనిపోయిన మన ఇండియన్స్కి అయితే న్యాయం జరిగేలా చూద్దాం. ఆ ఉగ్రవాదులను మొన్న ఒక 3 ఉగ్రవాదుల ఇల్లులను అయితే హతం చేశారు జమ్మూ కాశ్మీర్లో. ఇంకా వాళ్ళ కోసం స్ట్రింగ్ ఆపరేషన్స్ అవన్నీ చేస్తున్నారు. అక్కడ చూసుకుంటే అక్కడ ఇంతకుముందు ఏమైందంటే కాశ్మీర్ వాళ్ళు వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకనే సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది. కానీ ఆ దేశం అనేది పేదరికంలో పడిపోయి పూర్ దేశంగా తయారవుతున్న కొద్దీ వాళ్ళు అనేది మన ఇండియాకి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అక్కడున్న కొంతమంది ప్రజలు, అందరూ కాదు. అండ్ మన ఇండియాలో కూడా చూసుకుంటే ఇంతకుముందు చాలామంది కూడా పాకిస్తాన్ మీద అంటే పాకిస్తాన్ సపోర్టర్స్ ఉండేవారు. వాళ్ళు కూడా చాలామంది తగ్గారు. కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు బయటికి ఇలా మాట్లాడుతున్నారా లేకపోతే లోపల ఒకటి ఉంచుకొని ఇలా అవన్నీ తర్వాత తెలుస్తాయి మనకి. సో ఇది ఈరోజు వీడియో. యుద్ధము రాకపోవడం బెటర్, కానీ పాకిస్తాను దాని బుద్ధి మారకపోతే ఒకవేళ యుద్ధం జరగడమే బెటర్ అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో తర్వాత వీడియో కోసం చూస్తూనే ఉండండి శ్రావణ్ టీవీ. స్టే ఆన్.